పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటుపడింది వైసీపీ ప్రభుత్వమని జెడ్పీ చైర్మన్ ఉప్పల హారిక, వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాములు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ సంస్కరణలు అమలు చేయకుండా ప్రస్తుత ప్రభుత్వం పేద విద్యార్థులకు అన్యాయం చేస్తుందని వారు డిమాండ్ పడ్డారు. ఇక ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా వైసీపీ పార్టీ సిద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఎప్పుడూ వైసీపీ పార్టీ అండగా ఉంటుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా కదలి వచ్చి ఏదైతే ప్రభుత్వం అనుసరిస్తుందో ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. అయితే ఇది నిరసన మాత్రమే కాదు, పేద ప్రజల యొక్క ఆవేదన అని ఈ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించి ఎప్పుడు కూడా పేదల పట్ల చిన్న చూపు చూస్తే మీరు ఇకనైనా కళ్ళు తెరిచి కనీసం విద్యార్థుల పట్ల కాస్త దయ చూపించమని చెప్పి మా పార్టీ నుంచి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని వినయంతో అడుగుతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే విద్య వైద్యం అనేవి ఉచితం చేస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు. ప్రజలందరూ కూడా మీరు పేదల పక్షపాతి అని చెప్పుకోవడమే కానీ ఏ రోజు కూడా అలా చూపించిన దాఖలాలు అయితే మాకెవరికి కనిపించడం లేదు. అయితే ఈరోజు ఈ పీపీపీ విధానంతో ఇప్పుడు ఏదైతే చెప్పారో రాము గారు, కేవలం 100 రూపాయలకి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మన కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్లో బందర్లో కూడా మీరు చూశారు. 2 సంవత్సరాలు గడిచి 3వ సంవత్సరంలోకి క్లాసులు కూడా ప్రారంభించడం జరిగింది. మరి 5 కాలేజీలు తరగతులు జరుగుతూ ఉన్నాయి. మరి 2 కాలేజీలు పాడేరు అలాగే పులివెందులు కూడా తరగతులు జరగాల్సి ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో పులివెందులకి 50 సీట్లు